తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 1-2 రోజుల్లో క్లారిటీ వస్తుందని అనుకునేలోపే మళ్లీ నిర్ణయం వాయిదా పడింది. ఈ నెలాఖరులోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? మంత్రి పదవులు ఎవరికి దక్కబోతున్నాయి? నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన తర్వాత 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండి పార్టీ అధిష్టాన పెద్దలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై చర్చించారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని, కేబినెట్లో మార్పు చేర్పులపై నిర్ణయం జరిగిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. రేపో మాపో దీనిపై క్లారిటీ వస్తుందని ప్రచారం కూడా జరిగింది. అయితే చివరి నిమిషంలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఢిల్లీలో లేకపోవడంతో నిర్ణయం వాయిదా పడింది. దీంతో ఈ నెల 30న మరోసారి ఢిల్లీకి రావాలని టీ కాంగ్రెస్ ముఖ్య నేతలకు అధిష్టానం పిలుపునిచ్చింది. ఇప్పటికే కేసీ వేణుగోపాల్తో జరిగిన చర్చల్లో 5గురిని టీంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఈ 5గురిలో బీసీ సామాజిక వర్గం నుంచి 2, ఎస్సీ నుంచి 1, ఎస్టీ నుంచి 1, రెడ్డి సామాజిక వర్గం నుంచి 1కి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు 2 బీసీలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని పీసీసీ చీఫ్ పట్టుబడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. హోం, విద్యాశాఖ లాంటి కీలక శాఖలు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. వీటి కోసం చాలా మంది ఆశావహులు పోటీలో ఉన్నారు. ఎవరికి వారు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కేబినెట్ విస్తరణపై ఆచితూచి అడుగులు వేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇక కేబినెట్ రేసులో ఉన్నారంటూ కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, కరీంనగర్ నుంచి ఆది శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్టీ కోటాలో రామచంద్ర నాయక్, బాలు నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వాకిటి శ్రీహరి, బీర్ల ఐలయ్య పేర్లు కూడా రేసులో ఉన్న వారి పేర్లలో ఉన్నాయి. అయితే ఈ లిస్టులోని వారిలో ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందో చూడాలి. కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్య నిర్ణయం ఏదైనా తీసుకుంటే ఎవరూ ఊహించిన వారికి కూడా మంత్రి పదవి దక్కొచ్చనే టాక్ వినిపిస్తోంది.